నాటుకోడిలా ఉండే ఈ కర్రీ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా. అయితే పారం కోడి కర్రీ అయితే వండుతున్నానండి నేను. చాలా బాగుంటుంది, మనకి నాటుకోడి కర్రీ లాగానే ఉంటుంది పారం కోడి. ఇదైతే దీని ప్రాసెస్ అయితే చూసుకుందాం. నేనైతే కుక్కర్ గిన్నె అయితే పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నాను. నేను ఆయిల్ పోసుకున్న అలాగే ఆయిల్ వీట్ ఎక్కినాక అయితే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాను. ముందుగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అనేది మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి, ఎర్రగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయాక అయితే నేను 3 టమోటాస్ అయితే తీసుకున్నాను. 3 టమోటాలు అయితే వేసుకున్నాను. వేసుకుని అవి కూడా మగ్గించుకోవాలి మనం. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి టమోటాలు మనకి చక్కగా వేగిపోవాలి మెత్తగా. నేనైతే మగ్గించుకున్నాను. 5 మినిట్స్ అయితే మగ్గించుకున్నాను నేనైతే మెత్తగా. వాటిని మగ్గించుకుని నేనైతే అల్లము అలాగే జీలకర్ర అల్లం ఎల్లుల్లిపాయలు పేస్ట్ అయితే పట్టుకున్నాను ముందుగా నేను. అలాగే 2 స్పూన్స్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నాను. జీలకర్ర కంపల్సరీగా వేస్తానండి పేస్ట్లో, జీలకర్ర పేస్ట్ అవి కూడా వేసుకుని మనం మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఏంటంటే పచ్చి వాసన అనేది పోవాలి మనకి. పచ్చి వాసన అనేది పోయేదాకా మనం మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక గరం మసాలా అయితే స్పూన్ అయితే తీసుకున్నానండి నేను. గరం మసాలా వేసుకుని కూడా 2 మినిట్స్ అయితే మగ్గించుకున్నాను. ఎందుకంటే ఇంకొక విషయం అండి, నా దగ్గర కొత్తిమీర కరివేపాకు అయితే లేదు, అవైలబుల్లో లేదు నా దగ్గర. అందుకని చిన్న చేస్తాను. ప్లీజ్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. అలాగే నేను పారం కోడి అయితే తీసుకున్నాడు ఇంకా మా వారు. పారం కోడి కొట్టించుకొచ్చారు, చిన్న చిన్న ముక్క చూసారు కదా. క్లీన్ చేసుకున్నాను, 3 సార్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని నేను అవన్నీ మగ్గిపోయినాయి కదా వేసుకున్నాను ఆ మాంసం అయితే కనుక. వేసుకుని పసుపు అలాగే సాల్ట్ అయితే నేను కొద్దిగా వేసాను. ముందుగా సాల్ట్ పసుపు ఎందుకు వేస్తున్నానంటే మాంసంలో మనకి ఆ పసుపు అలాగే సాల్ట్ ముక్కకి పట్టి మనకి వాటర్ అంతా దిగుతుందండి. వాటర్ అలాగే ఆయిల్ అనేది మనకి దిగుతుంది. అలా మనం 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. 5 మినిట్స్ అయితే మగ్గించుకున్నాకైతే మనకి వాటర్ అలాగే ఆయిల్ అయితే మనకి పైకి తేలుతుంది. నేనైతే పసుపు సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకున్నానండి ముక్కకు పట్టేలాగా. బాగా కలుపుకుంటేనే చక్కగా ముక్కకి పడుతుంది. అలా కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. ఇప్పుడు చూసారు కదా వాటర్ అలాగే ఆయిల్ ఎలా తేలిందో. నేనైతే ఇంకా కారం సాల్ట్ వేసుకున్న. కారం వచ్చేసి అయితే నేను స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ వచ్చేసి అయితే హాఫ్ సాల్ట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ముందుగా వేసాం కదండి పసుపు సాల్ట్ వేసాం కాబట్టి నేను హాఫ్ సాల్ట్ అయితే తీసుకున్నాను. తీసుకుని అయితే హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకుని వేసుకున్నాను. ఇంకా మనం మాంసానికి పట్టేలాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫుల్గా కలిపేసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మగ్గనిచ్చామంటే అలా కారం అలాగే సాల్ట్ అనేది మనకి మాంసానికి పడుతుంది, చికెన్కి పడుతుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అలా తర్వాత నేనైతే వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే మనకి నాటుకోడి ఎలా గట్టిగా ఉంటుందో పారం కోడి అలాగే ఉంటుందండి, గట్టిగా బోన్సే ఉంటాయి ఎక్కువ. అందుకని చెప్పి నేను వాటర్ పోసుకొని కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. కుక్కర్లోనే వండుకొని కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. మనకి నాటుకోడి కర్రీ ఎలాగో ఇంకా ఇది కూడా అంతే. పారం కోడి అయినా సరే పారం కోడి కర్రీ కూడా అంతే. నేను ఇంకా కుక్కర్ అయితే పెట్టుకున్నాను. 3 విజిల్స్ అయితే రానిచ్చానండి. 3 విజిల్స్ అయితే మనకు కంప్లీట్గా కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో కదా. చక్క ఆయిల్ తేలాలండి. ఆయిల్ తేలిందంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టు. ఎప్పుడైనా చూసుకోండి, ఆయిల్ తేలిందంటే మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా బాగుందండి, బాగా వచ్చింది. మా వారు పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. సండే స్పెషల్ మాకు అది. ఈవినింగ్ అయితే చేశాను. మార్నింగ్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి అక్కడ తిన్నాము. ఈవినింగ్ ఇంటికి వచ్చినాక అయితే మేము మా పారం కోడి కర్రీ అయితే వండాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. లాస్ట్లో ఇంకా గరం మసాలా అయితే వేసి నేను దింపేసుకున్నాను. ఇంకా మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్లో అయితే రిప్లై ఇచ్చేసేయండి. మీకు కూడా నచ్చితే ప్లీజ్ ట్రై చేసి కూడా ఎలా ఉంది కూడా నాకు కామెంట్లో చెప్పేసేయండి, ఓకేనా. అలాగే నాకు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఇంకా మరి కొంతమందికి షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.